అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. ఒక అడవిలో ఏనుగుల గుంపు వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ అడవి త్రికూట పర్వతము అనే పర్వత ప్రాంతం అన్నమాట. అయితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. దేవతలు, యక్షులు, కిన్నెరలు అందరూ అక్కడికి వచ్చి క్రీడిస్తూ ఉంటారనమాట. అంటే ఆడుకుంటూ ఉంటారు. సరే, అదే అడవిలో ఏనుగుల గుంపు అల్లరి చేస్తూ గోల పెడుతూ తిరుగుతూ ఉంటాయి. అలా అల్లరి చేస్తూ గోల పెడుతూ ఆడుకుంటూ ఉన్న ఏనుగుల గుంపుకి దాహం వేస్తుంది. మరి దాహం వేస్తే మరి దాహం తీర్చుకోవాలి కదా, నీళ్ళు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్తారనమాట. అలా వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఈ ఏనుగుల గుంపుకి ఒక రాజు ఉంటాడు. ఆ ఏనుగుల రాజు దారి తప్పిపోతాడనమాట. ఈ ఏనుగుల రాజుతో పాటు ఒక 2-3 ఏనుగులు కూడా వెళ్తాయి. వీళ్ళు ఒక దారి అయిపోతుంది, మొత్తం ఏనుగులన్నీ ఇంకో దారి అయిపోతాయి. ఈ గజరాజుకి కొంచెం దూరం వెళ్ళగానే ఒక నీటి మడుగు కనిపిస్తుంది. ఆ నీటి మడుగులో ఎన్నో పువ్వులు ఉంటాయన్నమాట. అవి చూసేసరికి ఏనుగులకి ఆనందం వేస్తుందన్నమాట. గజరాజు వెంటనే గబగబా ఆ నీటిలోకి దిగి నీటిని తాగేస్తాడు. అసలే దాహంతో ఉన్నాడు కదా, అందుకనమాట. అలా నీటిలోకి వెళ్ళి గబగబా నీళ్లు తాగేస్తూ కొన్ని నీళ్ళనేమో మీద వేసుకుంటూ, కొన్ని నీళ్ళనేమో ఆకాశం మీదకు చల్లుతూ, కొన్ని నీళ్ళనేమో పువ్వుల మీద వేస్తూ ఇలా ఆ కొలనంతా చిందరవందర చేసేస్తూ ఉన్నారనమాట. ఎప్పుడూ నీటిలో మొసళ్ళుంటాయి. మనం ఎప్పుడైనా సరే నీటిలో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీటిలో అనేక జంతువులు ఉంటాయి కదా. అలాగే ఈ మడుగులో కూడా మొసలి ఉందన్నమాట. ఆ మొసలికి కోపం వస్తుంది. ఎవడ్రా నా రాజ్యంలోకి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నాడు అని చెప్పి తబుక్కుమని పైకొస్తుంది. వచ్చి ఈ గజరాజు యొక్క తోక పట్టేసుకుంటుందన్నమాట. వెంటనే తోకతో ఫట్టమని కొడతాడు ఆ మొసలిని. ఆ మొసలిని అలా కొట్టగానే ఆ మొసలి నీళ్ళలోకి పడిపోతుంది. మళ్ళీ వస్తాడు గజరాజు. ఊరుకుంటాడేంటి? వచ్చి మళ్ళీ ఏనుగు యొక్క కాళ్ళని పట్టేసుకుంటాడు, ముందు కాళ్ళని. పట్టేసుకుంటే ఏనుగు ఏం చేస్తుంది, మరి ఇందాక విదిల్చి కొట్టింది కదా, అలాగే మళ్ళీ తిన కూడా విదిల్చి కొట్టాలని ఒకసారి ఇలా అంటుందన్నమాట కాలుతో. ఒకసారి దెబ్బతింది కదా మరి మొసలి, మరి అంత సులభంగా పట్టుకుంటుందా? పట్టుకోలేదు, చాలా గట్టిగా పట్టేసుకుంది. ఎంత సులభంగా వదిల్చుకోవాలి అని అనుకుంటుందో ఏనుగు, అంత కష్టమైపోతుందన్నమాట. సరే, చాలా ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే తన కాళ్ళని ముసలి వదిలేలాగా చేసుకోలేకపోతాడు. మొసలేమో చాలా గట్టిగా పట్టేసుకుంది. ఈ రెండు యుద్ధం చేసేసుకుంటున్నాయి. నెత్తురు కారిపోతోంది. ఏం చేయాలో పాలుపోవట్లేదు ఏనుగుకి. ఏం ప్రయత్నం చేసినా అస్సలు వదలటలేదు. అందుకే మొసలి పట్టు పట్టకరా అంటారు మొండిగా మాట్లాడేవాళ్ళని. అంటే మొసలి ఎంత గట్టిగా పట్టుకుంటుందో మనకి కథలో కూడా తెలుస్తుంది. అంతేకాదు, పూర్వం రాజులు దాడి చెయ్యాలి అని అనుకోండి, ఆ కోటల మీదకి ఉడుములని మొసళ్ళని వేసేవారనమాట. ఎందుకంటే అవి వేస్తే ఆ గోడని ఇలా గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. అలాగే ఈ ఏనుగు కాళ్ళను కూడా మొసలి గట్టిగా పట్టేసుకుంది. ఎంత ప్రయత్నం చేసిందో, ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ మొసలి బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఎన్ని 100 ఏళ్ళు గడిచిపోయాయో, అయినా సరే ఈ మొసలి తన పట్టును వదలలేదు. తన బారి నుంచి ఏనుగు బయటపడలేకపోతుంది. అప్పుడు పూర్వజన్మ పుణ్యం వల్ల గజరాజుకి ఒక ఆలోచన వస్తుంది. అసలు ఈ మొసలి నేను ఎలా గెలవాలి? ఎవరిని ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడతారు? ఎవరు ఈ మొసలిని అడ్డగిస్తారు అని చెప్పి ఆలోచన చేస్తుంది. అప్పుడు గుర్తుకొస్తాడు విష్ణుమూర్తి. పరమాత్మ, నాకు కొంచెం కూడా శక్తి లేదు, నా ధైర్యం తగ్గిపోయింది, నా ప్రాణాలు ఏ క్షణంలో అయినా పోతాయి, మూర్ఛ వస్తోంది, శరీరం చిక్కిపోయింది, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, రా నన్ను కాపాడు అని చెప్పి వేడుకుంటాడు. ఎప్పుడైతే తను ప్రయత్నం చేసి ఓడిపోతున్నాడు అని అనుకుంటాడో గజరాజు, పరమాత్మ పాదాలు పట్టేసుకున్నారు కదా, అప్పుడొచ్చాడు శ్రీ మహావిష్ణువు. వైకుంఠంలో అంతఃపురంలో లక్ష్మీదేవి దగ్గర అక్కడ ఆయన ఉన్నారనమాట, పాల సముద్రంలో. ఎప్పుడైతే
నన్ను కాపాడు అని ఆర్తితో పిలిచారో అప్పుడు పరిగెత్తుకుంటూ అసలు తనకి శంకుచక్రాలు ఉన్నాయా, తన పక్కన ఎవరు ఉన్నారు అని కూడా చూసుకోకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ గజరాజని రక్షించాడనమాట. చూసారా, మనం ఆర్తితో పిలవాలే కానీ భగవంతుడు మన కోసం వచ్చేస్తాడు ఖచ్చితంగా. కాకపోతే మనం చేయాల్సిందేంటి, మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం ప్రయత్నాన్ని వదిలేసి కృష్ణ నువ్వు కాపాడు అంటే పరమాత్మ రాడు. మన ప్రయత్నం చేస్తూ ప్రయత్నంతో పాటుగా భగవంతుణ్ణి గనక ఆరాధించినట్లయితే ఇప్పుడు గజరాజుని ఎలా అయితే రక్షించారో మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ వస్తారు. కాకపోతే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి కొలవటం కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం కృష్ణ అని నామజపం చేస్తూ ఉంటే కృష్ణుడు మనకి అసలు ఆపద రాకుండానే చూస్తాడు. ఒకవేళ వస్తే గజరాజుని ఎలా అయితే రక్షించాడో మనల్ని కూడా అలాగే రక్షిస్తాడనమాట. కథ బాగుంది కదా. మళ్ళీ రేపు ఇంకొక అద్భుతమైన కథని తెలుసుకుందాం. మరి రాత్రి అయిపోయింది కదా, ఇంకా బజ్జోవాలి, సరేనా?